హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ ఆర్జే ట్రావెలర్ని. ఇప్పుడు మనం అడవుల మధ్యలో ఉన్న ఓ అద్భుతమైన గుహలకు వెళ్తున్నాం. అదే మన నయన గుహలు. దానికి మనమైతే కొయ్యూరు నుంచి రావచ్చు, ఇట్లా అడిసోన్బిల్ నుంచి కూడా రావచ్చు. నేనైతే కొయ్యూరు నుంచి స్టార్ట్ అవుతున్నా. సో గాయ్స్, ఇదన్నమాట. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, ఒక 3 కిలోమీటర్స్ వరకు. చూద్దాం అది ఎట్లా ఉండబోతుంది అనేది. మన మలహారావు మండలంలోని కొండల మధ్య అడవిలోని నీడల్లా దాగి ఉన్న ఓ అద్భుతమైన చరిత్ర ఉంది దీనికి. చరిత్ర అంటే కేవలం పుస్తకాల్లోనే కాదు, కొన్నిసార్లు అది రాళ్ళ మధ్య కూడా ఉంటుంది. అది ఎలా అంటే శబ్దం లేకుండా చీకటిలో చెప్పే కథల. రండి మరి, నేను మీతోనే ఉన్నా. అడవి మార్గంలో అడిగేసేద్దాం, చరిత్రను చేతపట్టేద్దాం. ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం మన నయన గుహల రహస్య యాత్ర. చూసిలు కదా
మేము ఆల్మోస్ట్ ఇంకా 2 కిలోమీటర్స్ వచ్చినాం. ఇంకా 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాలి. దీంట్లో బైక్ తోటి మస్తు ఇబ్బంది అవుతుంది. వర్షం పడడం వల్ల మొత్తం బురద అంత గాయ అయినది. అయినా కూడా వెళ్తాం ఇలా అక్కడ దాకా. అలా 3 కిలోమీటర్లు అవస్థలు పడకుండా ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చినాం. ఇక రాగానే స్టార్టింగ్లో మనకు మన ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆంజనేయ స్వామిని అలా దర్శనం చేసుకొని అలా ఇక నైనగుళ్ళ వైపు సాగినాం. ఈ గుహలు మానేరు నది ఒడ్డున ఉంటుంది. ఇదే ఆ నది. దీన్ని కూడా చూద్దాం మనం ఇప్పుడు. అయిపోయింది ఇక ఈ సరదా తిరుగుడు. ఇక గుళ్ళోకి వెళ్దాం. నాతో పాటు మీరు కూడా రండి, చూద్దాం అక్కడ ఏమేమి ఉన్నాయో. దీని అడ్రస్ అయితే మనకు ఫస్ట్ ఇంతకుముందు కరీంనగర్ జిల్లాలో ఉండే, మన జిల్లాలో వేరైనప్పటి నుంచి జయశంకర్ జిల్లా భూపాలపల్లి మలహారావు మండలంలో ఉన్నది. కొయ్యూరుకు దగ్గరలో ఉంటుంది. ఇటు మంత్రి నుంచి వస్తే అడిసోన్పల్లికి దగ్గరలో ఉంటుంది. అలా వచ్చిన తర్వాత జంగల్లో ఒక దగ్గర ఒక 3-4 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది, అంటే నడవాల్సి ఉంటుంది. ఒకవేళ ఛాన్స్ ఉంటే బైక్ త్రూ వెళ్ళొచ్చు. వీటి యొక్క చరిత్ర చూసినాం అనుకో 8వ శతాబ్దం నుంచి వచ్చాయని చెప్పి భావిస్తారు ఇక్కడ ఉన్న జనాలు. అంటే నాకు తెలిసి పాండవుల వనవాసం వెళ్ళిన టైం నుంచి. ఇదే మొదటి గుహ. దీంట్లో మహిషాసురుని విగ్రహం ఉంటుంది. తర్వాత దాంట్లో శివలింగాలు, ద్వారపాలకులు, గణపతి విగ్రహాలు, అలాగే 12వ శతాబ్దపు ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి దీంట్లో. అలాగే ఈ గుహల్లో అజంత శైలిలతో కూడిన డ్రామాటికల్ శిల్పాలు, రాజులు, యోధులు, నర్తకులు, గుర్రాలు, ప్యాల చిత్రాలు ఇలా చాలానే ఉన్నాయి. కానీ దీన్ని చాలా రోజుల నుంచి శుద్ధి చేయకపోవడం వల్ల ఇవి మనకు అంత ఎక్స్ప్లోర్ కనిపించట్లేదు. దీన్ని ఎప్పుడంటే శ్రీరామనవమి ఉంటాయి కదా, ఆ రోజులను అయితే జనాలు దీన్ని ఘనంగా పూజిస్తారు. అలాగే ఆలయాలను శుద్ధి చేయడం కానీ ఆ రోడ్లు అవన్నీ ఉంటాయి. కానీ కాకపోతే ఇది గవర్నమెంట్ కేర్ తీసుకొని ఒక రోడ్డు వేపిస్తే ఇది ఎప్పటికీ నావలమ్మ లెక్క సాగుతుందని నేను అనుకుంటాను. కానీ ఈ గోల చుట్టుపక్కల మొత్తం అడవి ఉంటుంది. అక్కడికి వెళ్ళే మార్గం కూడా మొత్తం అడవి ప్రాంతమే ఉంటుంది. వెళ్ళే మార్గం కొంచెం హార్డ్ కఠినంగానే ఉంటుంది కానీ అడ్వెంచర్గా ఉంటుంది. కానీ కాకపోతే అక్కడికి వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా పీస్ ఆఫ్ మైండ్లో ఉంటాం మనం. ఇదే మన నయన గుహల ప్రయాణం. ప్రకృతి అద్భుతాలను మన కళ్ళారా చూడడం, మన మనసును తాకిన ప్రశాంతత.
ఇది సాంకేతిక యుగంలో ప్రకృతిని మర్చిపోతున్న మనందరికీ ఒక జ్ఞాపకార్థం. మీరు ఈ ప్రయాణాన్ని నాతో కలిసి ఎంజాయ్ చేసేలా నేనైతే అనుకుంటానా. ఇలాంటివి ఇంకా చాలానే ఉన్నాయి మన తెలంగాణలో, మన ఊళ్ళ చుట్టూ కూడా. కాబట్టి మీరు ఇవన్నీ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.